వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'కల్ట్' మూవీ ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ డైరెక్టర్ బై విశ్వక్ సేన్ గారు. అండ్ ఇందులో హీరో కూడా మన విశ్వక్ సేన్ గారే. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎలాగనిపించిందంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మెయిన్ ఈ టీజర్‌లోని ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇండియాలోని ఎలాంటి మూవీ మీరు ఎప్పుడు చూసి ఉండరు. అండ్ ఇలాంటి మూవీ కూడా దింపలేదు అనేసి మనకు పెట్టడం అయితే జరిగింది. బట్ ట్రైలర్ చూసిన తర్వాత అది నిజమే అనిపించిందనమాట. ఎందుకంటే ఒక ప్రాపర్‌గా మాట్లాడుకుందాం. అండ్ 'స్క్విడ్ గేమ్' మీ అందరికి తెలిసిందే. అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయింది. చాలా హిట్ కూడా అయింది. అది మీ అందరికి తెలిసిందే. అంటే ఆ 'స్క్విడ్ గేమ్‌లోని' గేమ్స్ అయితే ఎలా డిజైన్ చేశారో అండ్ ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది భయ్య. ఈళ్ళందరూ ఒక దగ్గరకొచ్చి ఇరుక్కుపోతారు. అండ్ ఆ కల్ట్ అనే దాంట్లో వచ్చి మొత్తం అందరూ ఇరుక్కుపోతారు. అండ్ అక్కడి నుంచి కొన్ని గేమ్స్ పెట్టడం అయితే జరుగుతది. అంటే ఆ ట్రైలర్‌లో మీరందరూ చూసారు కదా! ఆ బొమ్మ. ఆ ట్రైలర్‌లో మొత్తం బొమ్మ మొత్తం అందరిని ఆడిస్తూ ఉంటది. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఇందులో మాత్రం వైలెన్స్ వెరీ హెవీగా పెట్టారన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు ఆ బుర్రలు లాగేసుకోవడం, కాళ్ళు తీసేయడం అండ్ మెయిన్ వచ్చేసి ఆ పీకలోని ఏవో తోసేస్తారు. రక్తం మొత్తం చాలా హెవీగా ఉంది వైలెన్స్. అండ్ మనకి 'స్క్విడ్ గేమ్‌లో' కూడా సేమ్ ఇదే టెంప్లేట్‌లో వైలెన్స్ గట్టా ఆ గేము, ఆ డిజైనింగ్ అలాగే అనిపిస్తది. బట్ విశ్వక్ సేన్ గారు అదే టెంప్లేట్‌లో మన ఇండియా జోనర్‌లో తీసుకొద్దాం అనేసి అనుకుంటున్నారని నాకు అర్థమైంది. బట్ ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత మనకు ప్రాపర్‌గా అర్థమైపోతుంది. బట్ ఇప్పటివరకైతే అదే టెంప్లేట్‌లో దింపుదాం అనేసి అనుకుంటున్నారు. బట్ ఆ వీఎఫ్ఎక్స్ గట్టా అండ్ మెయిన్ ఆ బ్లడ్ సీక్వెన్సెస్ అవన్నీ కరెక్ట్‌గా వర్కౌట్ అయ్యాయి టీజర్‌లో మాత్రం. అండ్ మెయిన్ ఎనకాతల బీజీఎం కూడా బ్యాక్‌గ్రౌండ్ ఇర్రగా తీసేసారనిపించింది. అండ్ ఇందులోని అండ్ ఎక్కువ మందిని పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ వైలెన్స్ సీన్స్ అయితే కిల్ ఇట్ మ్యాన్ నాకైతే నచ్చేసింది. అండ్ మన విశ్వక్ సేన్ గారు డైరెక్షన్ చేస్తున్నారు అంటే చెప్పక్కర్లేదు. ఒక డిఫరెంట్ జోనర్‌లోని తీసుకెళ్తారు. అండ్ మెయిన్ వచ్చేసి అది చూపించడం కూడా జనాలకు ఆకట్టుకున్నట్టు చూపిస్తారు. ఈ టీజర్ చూసినంత వరకైతే అదంతా సక్సీడ్ అయ్యారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఫైనల్ డెస్టినేషన్ కూడా కొన్ని కొన్ని సీన్స్‌లో నాకు గుర్తు చేసింది. ఎందుకంటే మరీ ఎక్కువ హెవీగా ఉంది చాలా. ఆ పీక తీసేసినప్పుడు ఆ బ్లడ్ సీక్వెన్స్ పైకి రావడం చాలా బాగా ఇచ్చారు అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చుకున్నారు. అండ్ ఇందులో విశ్వక్ సేన్ గారు టీజర్ క్లైమాక్స్‌లో వస్తారు. అండ్ వచ్చినప్పుడు తన వైలెన్స్ అయితే మామూలు లేదు. ఒక పీక్స్‌లో అనిపించిందనమాట. అండ్ 'మాస్క్ దాస్' అనేసి ఒకటి ఉంటది. అది మీ అందరికి తెలిసిందే. అది చూసాను అన్నట్టు ఆ వింటేజ్ యాక్షన్ నాకు కనబడింది విశ్వక్ సేన్ గారి నుంచి. అండ్ ఈ మధ్యన ఎక్కువ కామెడీ దాని మీద అంటే ఆ లవ్ ట్రాక్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల అలాంటివి అంటే మాస్ విశ్వక్ సేన్ గారిని మిస్ అయ్యాం అన్నట్టు టెంప్లెట్ నాకు అనిపించింది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత విశ్వక్ సేన్ గారు కమ్‌బ్యాక్ ఇస్తారు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే తన డైరెక్షన్ చెప్పాను కదండీ! ఒక డిఫరెంట్ జోనర్‌లో ఉంటది. అండ్ పైగా తను కూడా యాక్టింగ్ చేస్తున్నాడంటే మినిమమ్ సినిమా ఇచ్చి పడేసేస్తారు. అండ్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ అండ్ మెయిన్ వచ్చేసి ఆ సెటప్ ఎవరు సెట్ చేసారో తెలీదు గానీ టీజర్‌లో చూసినంత వరకు అండ్ చాలా బాగా ఇచ్చారు అన్నట్టు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ బొమ్మ వచ్చి చూడండి గేమ్ ఆడుస్తుంటది కాల్ట్ బొమ్మ. అది కూడా బాగా డిజైన్ చేశారు అన్నట్టు అనిపించింది. బట్ ఈ సినిమాలోని ఇంకా ఆ ఎమోషన్ డెప్త్ అండ్ మెయిన్ వచ్చేసి ఆ గేమ్ ఆడిచ్చే విధానం ఇవన్నీ కరెక్ట్ చూపిచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మన ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ అవుతది. అండ్ మొత్తం ఆల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా. అండ్ ఈ సినిమా ఇంకా ట్రైలర్ గట్టా వస్తే మనకి ఇంకా ఎలాగుంటదో అర్థమైపోతుంది. బట్ మనకి విశ్వక్ సేన్ గారి విజువల్స్ అయితే మామూలుగా కాదు ర్యాంప్‌గున్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి విశ్వక్ సేన్ గారు సినిమా అంతా ఉంటారో తెలీదు. మధ్యలో వస్తారో తెలీదు. బట్ ఈ టీజర్‌లో అయితే తనైతే ఆకట్టుకున్నాడు మామూలుగా కాదు. అండ్ ఒక డిఫరెంట్ జోనర్‌లో తీసుకెళ్దాం అనుకుంటున్నారు. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతదనేసి నేను అనుకుంటున్నాను. అండ్ విశ్వక్ సేన్ గారు ఖచ్చితంగా కమ్‌బ్యాక్ అయితే పక్కా ఇస్తారు భయ్ ఈసారి. ఇంకా ట్రైలర్‌లో గట్టా ఈ మూవీ గురించి ఏవైనా అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.